శ్రీమాత్రే నమః. భగవద్గుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. జగదాంబిక జగన్మాత నవరాత్రులు, వసంత నవరాత్రులు చాలా చాలా ప్రత్యేకమైనవి. అందులో ఆ జగన్మాత కృప మనందరిపై ఉండాలి. జగన్మాతకి ఏం ప్రీతికరము అంటే కనుక ఈరోజు వీడియోలో చెప్పుతూ ఉన్నాను. ఆ జగన్మాత జగజ్జనని లలితా త్రిపుర సుందరి లలితా సహస్రనామాలు పఠించడం వల్ల చాలా చాలా యోగదాయకము. ఎవరైనా సరే నవరాత్రులు చేస్తూ ఉన్నవారు చేయని వారైనా సరే ప్రాతకాలంలో సాయంకాలం లలితా సహస్రనామాలు చదవండి. ఒకవేళ కనుక చదవడం అనుకూలంగా లేదు, యూట్యూబ్లో కానీ వీడియోలు పెట్టుకొని చూడడం వినడం చాలా చాలా శ్రేయస్కరము. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుసా 108 సార్లు ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల కూడా తెలుసా చాలా చాలా యోగదాయకము. అంతేకాకుండా లలితా సహస్రనామాలు క్లుప్తంగా చదవాలి. లలితా సహస్రనామం ఎలా చదవాలి అని కనుక మనసు పూర్తిగా నిదానంగా ప్రశాంతంగా చదవాలి. ఎలా చదవాలి అంటే కనుక శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి చతగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇలా నిదానంగా ప్రతి శ్లోకం కూడా 183 శ్లోకాలు ఆ అమ్మవారు చదివించి తర్వాత ఉత్తర పీఠిక ఉంటుంది, అది కూడా చదవాలి. చదివి పాయసాన్ని చేసి ఆ అమ్మవారికి దీపం పెట్టడం వల్ల చాలా చాలా యోగదాయకము. ఎలా పెట్టాలి దీపం అంటే కనుక పాయసం పాలల్లోనే బియ్యాన్ని వేసి మంచిగా బెల్లాన్ని వేసి పాయసం చేయాలి. పాయసాన్ని చేసి ఒక ఇస్తరాకు వేసి ఆ అమ్మవారి ముంగల పాయసాన్ని పెట్టి ప్రమిదలాగా చేయాలి. ప్రమిదలాగా చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. వెలిగించి ఆ జగన్మాత జగజ్జనని మనసా వాచాకరమ ధ్యానించారనుకో ఆ జగదీశ్వరి యొక్క కృప అందరిపై ఉంటుందన్నమాట. పాయసాన్ని దీపం కొండెక్కిన తర్వాత ఆ గృహంలో ఉన్నవారు కానీ పక్కన వారు కూడా తెలిసి అందరికి పంచిపెట్టిన వల్ల లలితాదేవి సంపూర్ణ కృపా కటాక్షాలను సిద్ధిస్తూ ఉంటాయి. ఒకవేళ కనుక అలా చేయని ఎడల కుదరని వారు ఏం చేశారనక కొద్దిగా బియ్యం పిండి బెల్లము పాలు వేసి ప్రమిదలాగా చేసి ఆవును ఇవ్వసి దీపారాయణ చేయండి. ఆ చేసిన ప్రమిదని ఒకవేళ కనుక భుజించే చాలా శ్రేయస్కరము. ఒకవేళ కనుక తినలేని వారు గోమాతకి పెట్టండి. అంతేకాకుండా ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా విశేషమైంది. ఆ జగన్మాతని ఎవరైతే భక్తి భావనతో అర్చిస్తూ పూజిస్తూ ఉంటారో లలితాదేవి కృప అందరిపై ఉంటుంది. సుహాసిని పూజ, కన్నెలకు తాంబూలం ఇవ్వండి. ప్రతిరోజు కూడా తెలుసా యుక్త వయసు లేని వారు అనే కనుక 11 సంవత్సరాలు పిల్లల్ని పిలిచి తాంబూలం ఇవ్వండి. ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం మనకు దక్కుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ నవరాత్రులలో లలితా సహస్రనామాలతో పాటు ఆ జగదాంబిక జగన్మాత అనుకూలం కావాలి, మనకు అన్ని విధాలు అనుకూలంగా ఉండాలి కనుక విష్ణు సహస్రనామం చదవండి. విష్ణు సహస్రనామాలు శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతకే అన్నట్టు విష్ణు సహస్రనామాలు కూడా తెలుసా మనసు పూర్తిగా స్మరించండి. స్మరించి ఆ జగదాంబిక జగన్మాత లలితాదేవి కృపకి పాత్రలు కాండి. ప్రతి ఒక్కరు తెలుసా ఈ నవరాత్రులు ఎవరైతే నియమనిష్టతో ఆశిస్తూ ఉంటారో చైత్రశుద్ధ పాఠ్యము నుండి నవమి వరకు ఆ జగన్మాతకు కాకుండా సాక్షాత్కారంగా నారాయణ కూడా ప్రీతికరమైంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పరమేశ్వరి అనుగ్రహము అందరిపై ఉండి ఇగాన్న సుఖాన్ని అనుభవించి పరమందు మోక్షాన్ని పొందుతూ ఉంటారు. శ్రీమాత్రే నమః.